డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. జై కేతనం పేరుతో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సభలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సభ స్థలానికి బయలుదేరారు. ఆయన ఇంటి నుంచి బయటికి రాగానే అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ వారందరికీ అభివాదం చేశారు. భారీ బహిరంగ సభకు ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ సభకు 1500కు పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. జై కేతనం పేరుతో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సభలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సభ స్థలానికి బయలుదేరారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్నారు అభిమానులు. పెద్ద ఎత్తున నినాదాలను కూడా చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. రైట్ నందిని, చెప్పండి. రైట్,
ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సభాస్థలానికి ఇప్పుడే ఆయన ఇంటి నుంచి బయలుదేరారు. ఇక ఇంటి బయటకు రాగానే అప్పటికే అక్కడ భారీగా చేరుకున్నారు అభిమానులు. పెద్ద ఎత్తున ఆయన గురించి నినాదాలను కూడా చేశారు. పవన్ కళ్యాణ్ వారందరికీ కూడా అభివాదం చేశారు. ఇక భారీ బహిరంగ సభకు ఇప్పటికే అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ సభకు 1500 మంది పోలీసులు కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. రైట్ నందిని, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ అంటేనే ఒక బ్రాండ్ లా పేరుంది. ఇక పవన్ కళ్యాణ్ అంటే జనం భారీగా తరలి వస్తారు అని మనందరికి కూడా తెలుసు కదా. గుడ్ ఆఫ్టర్నూన్ యమున. ఏదైతే జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభగా కూడా పేరు పెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. తమ అధినేత రాక కోసము కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఎప్పుడు అధినేత వస్తారా, ఎప్పుడు మాట్లాడతారన్న ఒక ఆతృతగా చూసిన పరిస్థితి అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా జనం భారీ స్థాయిలో వచ్చారు. 5 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. అంటే ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి కూడా కాకినాడ నగరంలోని దాదాపుగా 40 అబోవ్ ఏదైతే టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచి సభా స్థలానికి అయితే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆయన అభిమానులు కార్యకర్తలంతా తరలి వచ్చారు. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎండలోనే వారంతా కూడా కూర్చొని తమ అభిమాన నాయకుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూసిన పరిస్థితి ఉంది. కొద్దిసేపట్లోనే గన్నవరం నుంచి అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరారు. 4 గంటల షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే 4 గంటలకైతే సభా స్థలానికి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి స్పీచ్ అనంతరము పవన్ కళ్యాణ్ స్పీచ్ తర్వాత మరి కాకినాడకి అయితే చేరుకుంటారని సమాచారం అయితే ఉంది. అలాగే ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఏదైతే మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన కార్యక్రమం కూడా పెట్టారు. దానికి పవన్ కళ్యాణ్ తనయుడు ఎవరైతే ఉన్నారో అఖిలనందన్ కూడా హాజరు అవుతారని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం అఖిలనందన్ అయితే కూడా పిఠాపురం చేరుకున్నారు. కొనిదెల నాగబాబుతో అఖిలానందన్ కూడా ఉన్నారు. వీరంతా కూడా సభా స్థలాన్ని కొద్దిసేపట్లో చేరుకునే అవకాశం కూడా ఉంది. పోలీసులు మాత్రం పూర్తి మొత్తం జిల్లా అంతా కూడా జల్లెడ పట్టారు. 1600 నుంచి 2000 వరకు పోలీసులు కూడా మొత్తం చుట్టూ లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికెక్కడ పిన్ టు పిన్ అయితే పాసులు ఉన్నవారిని లోపలికి పంపిస్తున్నారు. ఎవరైనా అనుమతులు ఉంటే వాళ్ళని ఆఫ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రతి ద్వారం నుంచి కూడా వచ్చే ప్రతి కార్యకర్తను కూడా ఈవెన్ అధికారులు కూడా చెక్ చేసి కార్లు కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సభా స్థలానికి అయితే అందరూ కూడా వచ్చి కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా తమ అభిమాన వచ్చే వరకు కూడా వీళ్ళంతా కూడా ఎదురు చూసి పవన్ కళ్యాణ్ స్పీచ్ సభ మీద వినే వరకు కూడా వెళ్ళేటట్టుగా లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎండ ఉన్నప్పటికీ కూడా ఈ ఎండను సైతం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ కోసము వీర మహిళలతో సహా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ కూడా మొత్తం రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేశారు. ఇటు కాకినాడ రూరల్ నుంచి అటు కచ్చిపూడి వరకు రోడ్స్ అన్ని కూడా దారి మళ్లించిన పరిస్థితి ఉంది. పచ్చడి తోరణాలతో పవన్ కళ్యాణ్ అయితే స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే ఇది అధికారంలోకి వచ్చిన మొదటి విజయోత్సవ సభగా కావచ్చు, లేదంటే కృతజ్ఞత సభగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఈ ఏదైతే ఇప్పటి స్పీచ్ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేయాలి, ఇదొక మైలురాయిగా మిగిలిపోవాలని చెప్పేసి చరిత్రలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ రోజు ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారో ఈ సభ చరిత్రను నిలిచిపోయే విధంగా ఉంటుందని అటు మంత్రులు కూడా చెప్తున్నారు. అయితే సభ స్థలానికి అయితే మంత్రులతో పాటు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా అంతా హాజరయ్యారు. కార్యకర్తలు కూడా వస్తున్నారు. కొంతమంది దూరం నుంచి వచ్చినారు. ముందుగానే వచ్చి ఇక్కడ అయితే ఎదురు చూసిన పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు కూడా సభా స్థలానికి అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇది అదే పరిస్థితి. ఏమునా థ్యాంక్ యూ నందిని.